ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుంటున్నాము. అవేమనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు యెహోవాకు అసహ్యమైనవి అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఎంతోమంది ఈ దేవునికి అసహ్యమైన కార్యాలు కలిగి ఉంటున్నారు. అయినప్పటికీ దేవుడు వారిని క్షమించి బ్రతికినిస్తున్నాడు. ఉదాహరణకు మనం ఇక్కడ చూసినప్పుడు యెజబెలుని గురించి, ఆహాబుని గురించి మనం గమనిస్తున్నాం. ఆహాబు ఇశ్రాయేలుకి రాజుగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో మనం గమనించినప్పుడు యెజబెలు ఆయనకు భారీగా ఉంటున్నది. మరి యెజ్రెయేలు దగ్గర, షోమ్రోను దగ్గర ఆహాబు తోటను ఆనుకొని నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉండింది. నాబోతు నా ద్రాక్ష తోట తనకు క్రయమునికి ఇమ్మని ఆహాబు అడుగుతున్నాడు. నాబోతు అంటున్నాడు, ఎంత మాత్రం ఇవ్వటానికి వల్లపడదు, అది నా పిత్రార్జితం, నేను ఎవరికి ఇవ్వను అని చెప్పినప్పుడు ఆహాబుకి కోపం వచ్చింది. అతడు ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా మూతి ముడుచుకొని మంచం ఎక్కి పండుకున్నాడు. తన భార్య ఏంటంటే యెజబెలు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నప్పుడు, ఆహాబుని నేను ద్రాక్ష తోట అడిగాను, వల్లపడదని చెప్పాడు అని చెప్పి అలిగినట్టు చూస్తున్నాను. అందుకు నువ్వు అన్నం తినకుండా ఉంటావా, నువ్వు అలుగుతావా? నువ్వు ఈరోజు ఇశ్రాయేలుకి రాజుగా ఉంటున్నావు కదా, దాన్ని నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పి లేచి సంతోషంగా అన్నం తిని ఉండమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మరి యెజబెలు ఏం చేసిందంటే ఒక పత్రిక రాయించింది. ఆహాబు పేరట ఒక పత్రిక రాయించి ముద్ర వేయించి అది నాబోతు ఉన్నటువంటి ఊరికి పంపించింది. అందులో ఏం రాసిందంటే, నాబోతు దేవునికి రాజుకి విరోధంగా మాట్లాడాడు కాబట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి వాళ్ళ సమాజ మందిరంలోనికి పంపించినట్టుగా చూస్తున్నాం. ఆ దినం ఉపవాస దినం ప్రకటించమని కూడా చెప్పింది. కాబట్టి ఇద్దరు పనికిమాలిన సాక్షుల్ని ఏర్పరిచింది. వాళ్ళతో ఆ యొక్క పత్రిక పంపించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమాజ మందిరంలో ఆ మాట చెప్పినప్పుడు వారు ఆ మాట నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నాబోతుని పిలిపించి రాళ్లతో కొట్టి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపించాడు. నాబోతు రాళ్ల దెబ్బలకు చచ్చిపోయాడు. ఆ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకింది. ఎవరికి తెలియదు ఈ విషయం అని అనుకున్నారు. యెజబెలు కబురు పంపించింది, నాబోతు యొక్క ద్రాక్ష తోట నీదయింది, వెళ్ళి వశం చేసుకో అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అతడు ఆహాబు సంతోషంగా దాన్ని వశం చేసుకోవటానికి పోయాడు. అయితే ఈ కార్యం ఎవరికి తెలియదని అనుకున్నప్పటికీ ఎవరికి తెలుసు ఈ కార్యము? తండ్రి అయిన దేవుడికి తెలుసు. అతడు దుష్పీడైనటువంటి ప్రవక్త అయిన ఏలియాను పంపించి ఒక మాట ఆహాబుకు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఏ స్థలమునందైతే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినవో ఆ స్థలమునందు నీ రక్తం కూడా కుక్కలు నాకును అని ఏలియా చేత చెప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీలు రాజు అయినటువంటి ఆహాబు సిరియా రాజుతో యుద్ధానికి పోతూ యూదా రాజు అయిన యెహోషాపాతును కూడా తీసుకొని వెళ్ళారు. వాళ్ళు యుద్ధమునకు పోయిన తర్వాత ఏం చేసిందంటే, ఇతడు రాజవస్త్రం ధరించకుండా యెహోషాపాతును రాజవస్త్రం ధరించుకోమని చెప్పాడు. యెహోషాపాతు రాజవస్త్రం ధరించి యుద్ధమునకు వెళ్ళినప్పుడు అతడు రాజు అనుకొని, ఇశ్రాయేల్ రాజు అనుకొని వాళ్ళు సైనికులు తరిమినప్పుడు అతను దేవునికి కేకలు పెట్టాడు. దేవుడు అతను మొర విని వాళ్ళని మళ్లించారు. వీళ్ళు గురి చూడకే ఒక సైనికుడు బాణం వేసింది. అది ఇశ్రాయేల్ రాజు కవచం మధ్యలో దూరింది. ఆ ఇశ్రాయేల్ రాజు అక్కడే మరణం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రథం మీదనే మరణం అయ్యాడు. సాయంకాలం దాకా అతన్ని రథం మీద ఉంచి తర్వాత ఇశ్రాయేలీలు యుద్ధం ఆపుకొని వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. ఆ రథాన్ని మరి ఒక కొలను దగ్గర కడుగుతున్న సమయంలో కుక్కలు వచ్చి ఆయన రక్తం నాకుతున్నట్టుగా గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరపరాధులను చంపు చేతులకు ఖచ్చితమైన కఠినమైన శిక్ష ఉంటుంది. అదే ఏ చేతులతో ఆ యొక్క నాబోతుని చంపించాడో అదే చేతులతో అతనికి శిక్ష వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుల్లో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటుంది. ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే అని అనుకొని ఎన్నో కార్యాలు మనుషులు చేస్తూ ఉంటారు. కానీ ఈ కార్యాలన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అని మర్చిపోకూడదు. దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు అని కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఎవరు చూడలేదనుకొని ఎవరు ఏ కార్యం చేయొద్దు. ఎవరు చూస్తున్నారు? యెహోవా కనుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును అని మన వాక్యంలో చూస్తున్నాం. కనుక మనం అబద్ధమాడినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు దేవుని కనుదృష్టి మనల్ని చూస్తుందనే భయంతో వాటిని చేయకుండా జాగ్రత్త పడి ఈ లోకంలో జీవించాలని
ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఈ సృష్టిగా ఆహాబు ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ మీరు చూచారు తండ్రి. మీరు చూచి వెంటనే నా తండ్రి ప్రవక్తను పంపించి అతనితో మాట్లాడించినట్టుగా కూడా మేము చూస్తున్నాం. మాకైతే వెంటనే శిక్ష రాకపోయినప్పటికీ మేము తెలుసుకోలేకుండా ఇంకా మూర్ఖులు పాపం చేసుకుంటూనే ఉంటారు. అట్టి పరిస్థితి ఎవరిలోనైనా ఉన్నట్లయితే దయతో క్షమించమని అడుగుచున్న దేవుని భయము అనేది మా అందరిలో ఉండనట్లుగా సహాయం చేయండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఉన్నాడు అనే భయంతో మేము ఈ లోకంలో జీవించడానికి మాకును నేర్పించమని సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామనాది వెక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.